ప్రభుత్వాలు ఉచితాలు ఇవ్వడం సరికాదన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఉచిత బస్సు ఇవ్వమని మహిళలు అడిగారా అని ప్రశ్నించారు. నాణ్యమైన విద్య, వైద్యం మాత్రమే ఫ్రీగా ఇవ్వాలన్నారు. ఉచితాలకు స్వస్తి పలికి కష్టపడే వారికే చేయూతివ్వాలని చెప్పారు. హైదరాబాద్ నారాయణగూడ కేశవ్ మెమోరియల్ కాలేజీలో కేంద్ర సాంస్కృతిక శాఖ త్రినేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాజ్పేయి శత జయంతోత్సవాల్లో పాల్గొన్నారు వెంకయ్య. అన్ని ఫ్రీగా ఇస్తుంటే ఎవరు వద్దంటాడు, తీసుకుంటాడు. ఇంకా 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 నీ ఉదయం తీసుకుంటున్నాడు, సాయంత్రం అక్కడికి పోతున్నాడు. ఎక్కడికి? అక్కడికే. సాయంత్రం అక్కడికి పోతున్నాడు, తిరిగి గవర్నమెంట్కి మళ్ళీ చెల్లిస్తున్నాడు. మొన్న ఒక ఆయన చెప్పాడు, సార్ మేము అంత అమాయకులు కదా, డబ్బులు లేవనుకుంటున్నారా, ఉదయం ఇస్తాము డబ్బు ఫ్రీగా, సాయంత్రం మళ్ళీ తిరిగి వసూలు చేసుకుంటాం కదా సార్, ఆ షాప్కి వస్తాడు కదా ఆటోమేటిక్గా. ఎంత దుర్మార్గం చెప్పండి, ఎంత దుర్మార్గం చెప్పండి. మనం ఏ విధంగా మనం ముందుకు పెడుతున్నాం? ప్రభుత్వాలని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉచితాలకు స్వస్తి చెప్పాలి, ఉచితము అనుచితం అనే విషయాన్ని గమనించాలి. కష్టపడే వ్యక్తికి శ్రేయతనివ్వాలి. ప్రభుత్వాలు విమర్శించడం కాదు, నేను రాజకీయాలు లేదు, నేను ఏ పార్టీని ఇప్పుడు విమర్శించి వ్యక్తిగతంగా విమర్శించేవాడు కాదు, వ్యవస్థను విమర్శిస్తున్నాను, వ్యవస్థలో వస్తున్న మార్పులను విమర్శిస్తున్నాను. అటల్ బిహారీ వాజ్పేయి అంటే ఒక మహనీయుడు, ఆయన చూపించిన మార్గం అవుతుందో ఆ మార్గం క్రమశిక్షణతో, బాధ్యతతో ఉత్పత్తిని పెంచేట విధంగా మన ఆలోచనలు, మన విధానాలు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పాడు.